ఎంతకు తెగబడ్డారా మీ దుంపలు తెగ 6,000 ఎకరాల సాగుని లాగం చేసిండ్రు కదరా. శీషి శిషి గింత దిగజారుడుతనం ఎందుకురా బాబు. నెత్తిలా మెదడున్నోడు చేసిండో లేకుంటే బర్రెపెండున్నోడు చేసిండో తెలియదు కానీ పబ్లిక్ అక్కర వస్తుందని 19 కోట్లతో కట్టిన షెక్ డ్యామ్ కట్టను ఉత్త పుణ్యానికి కూలగొట్టిండ్రట. ఎందుకట్లా చేయాల్సి వచ్చింది బట్టవాజిగాళ్లకు అని అంటే ఇగో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇనుండ్రి. మానేరు నది కట్టిన చెక్ డ్యామ్ ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాపి వల్లనే ఇసుక మాపి వాళ్ళే దీన్ని గుల్లగొట్టినని బహుగోటంగా మేము చెప్పడం జరుగుతుంది. వాని ఇసుకదాందా మీద దుబ్బవయ్యా వాళ్ళ జోబులు నింపుకునే తానికి రైతుల నోర్లు కొడతారా? పచ్చటి పంటలు పండించే నీళ్లను కిందికి పోయేటట్టు చేస్తారా? బంగారం అసొంటి షెక్ డ్యామ్ ను కూలగొట్టాలని మనసు ఎట్లా వచ్చింది కావచ్చు వాళ్ళ దొంగ బుద్ధిల దుబ్బవయ్యా. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగు మీద ఉన్న షెక్ డ్యామ్ లో నీళ్లు నిండుకుంటే ఇసుక దొరడు కష్టమవుతున్నదని కాంక్రీట్ కట్టను రాత్రికి రాత్రే కూలగొట్టిండ్రట. ఇంకేమున్నది, నిండుకుండా ఎండిన ఎడారి తిరగైతున్నది. ఈ డ్యామ్ ఒడ్డుకున్న ఓ గుడికి వచ్చే భక్తులు రోజు 500లకు ఎక్కువనే పుణ్య స్నానాలు చేస్తారట. ఈ డ్యామ్ కట్ట ఊలగొట్టుడుతోని అటు రైతులు ఇటు భక్తులు ఇట్లా చేసినోని శీర్షింత గట్టాలే అనే కోపంతో ఉన్నారట. ఏమ్రా వారి ఇసుక కోసం పంటలను నాశనం చేస్తారా? పైసల కోసం ఎంతకైనా తగ్గిస్తారా? ఆఖరికి అసిద్ధం మీద ఆటాన పెట్టినా తీసుకునే తట్టు తయారైంద్రా బాబు. మీ బతుకులల్లా ఇసుక బంగారం అసొంటి భూములను ఎండబెట్టే పని చేస్తారు కదరా బద్మాష్ బడివేగల్లారా అని తిడుతున్నారట. ఈ డ్యామ్ నీళ్లతోని పంటలు పండించుకునే రైతన్నలు ఓసార్లు పోలీస్ సార్లు జరా ఫాల్తుగాలు ఎవరో దొరకబట్టి పాయింట్లు వలిగేటట్టు ట్రీట్మెంట్ ఇయ్యండ్రి అని కోరుతున్నారట. మరి పోలీసులు ఏం చేస్తారో ఏమో పోన్రే. దేశం ముందుకు పోవాలి ముందుకు పోవాలని చాలా మంది ఆరాట పడుతుంటే కొంతమంది చిల్లర బుద్ధున్నలు చేయబట్టి అది జరిగే పనేగా అదనిపిస్తుంది. మరి లేకపోతే ఏంది, రోడ్డు మీద ఎలక్ట్రిక్ కార్లకు బండ్లకు బస్సులకు ఛార్జింగ్ పెట్టే ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వైర్లు మిషన్లు ఛార్జర్లను ప్లగ్గులు కట్ చేసుకొని పోయినరు అంటే ఎంత దగులుబాజీ దండుగా దండుపేలం మనసులో చూడు. పెట్రోల్ డీజిల్తో నడిచే బండ్లు కార్లతోని పొగ ఎక్కువై పొల్యూషన్ పెరుగుతున్నదని కరెంటుతో నడిచే ఈవీ బండ్లు నడపాలని దునియా మొత్తం నిర్ణయం తీసుకుంది. అందుకే హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్నంలో ఛార్జింగ్ సెంటర్లను పెట్టించింది. ఇంకేమున్నది, దొంగ బడివేగాల కండ్లు ఆ ఛార్జింగ్ సెంటర్ల మీద పడ్డాయి. సిటీలో ఉన్న ఛార్జింగ్ సెంటర్లను ఇగో గిట్లా ఆగం చేసే వరకు కార్ల కరెంట్ అయిపోయిన వాళ్ళు గిట్ల తిప్పల పడ్డారు. కార్లో ఛార్జింగ్ లేదు, ఈవీ ఛార్జింగ్ పెడదామని ఛార్జింగ్ స్టేషన్కి వస్తే జిహెచ్ఎంసీ స్టేట్ కార్బన్ ఎమిషన్ ఉంది కదా, ఏమో ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారా. అరే మీ అమ్మ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ లేదురా, ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారు. వైర్లు మిషన్లు ఛార్జింగ్ సాకెట్లు కత్తిరించుకొని కథం పట్టించిండ్రు. ఏ పాటో వాళ్ళు కరెంట్ ఛార్జర్ల మెకానిక్ పనిచేసేటోడో అయినట్టున్నాడు కావచ్చు. మరి లేకపోతే వాటితోని ఏరేటోళ్లకు వేరే దొంగలకు ఏం పని ఉంటుంది? ఇక గిట్లా చేసినాక ఆ దేశం ముంగటికి ఎందుకో చెప్పుండ్రి, అభివృద్ధిలో అమెరికా దేశాన్ని దాటిపోతుంది, అన్ని దేశాలని తలదన్ని పోతుంది. గిసోంటి దొంగలుంటే 2-3 ఏళ్లనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఛార్జింగ్ సెంటర్లను కూడా తస్కరించుకొని పోయేటోళ్ళు దేశ పబ్లిక్ ను గర్వపడేటట్టు చేస్తారు. మరి పోలీసులు ఏం చేస్తారో, ఎంత తొందరగా మహానుభావులను పట్టుకుంటారో సన్మానిస్తారో చూద్దాం.